Hi everyone, welcome to my new video and my channel name is MAV Minnu ante vibe. ఛానల్లో మనం కొన్ని టాపిక్స్ తీసుకొని దాని గురించి వైబ్ అవుతూ ఉంటాం. అది మనకు జనరల్గా డైలీ జరిగే విషయం అవ్వచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ విషయం అవ్వచ్చు, లేదంటే ఏదైనా సినిమా రిలీజ్ అవ్వచ్చు, లేదా మన చుట్టూ జరిగే ఏదైనా ఒక యథార్థ గాథ కావచ్చు. దాని గురించి మనం వైబ్ అవుదాము ఈ ఛానల్లో. అండ్ హోప్ ఈ ట్రై మీకు నచ్చుతుంది అనుకుంటా. ఒకవేళ నచ్చితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ మనం మాట్లాడబోయేది ఏంటంటే వాట్ ఈస్ కామెడీ. మీ దృష్టిలో అసలు కామెడీ అంటే ఏంటి? కామెడీ అంటే ఏముందిరా, అందరు నవ్వుతారు, నవ్వించడం, నవ్వడం, అదే కామెడీ అంటారు. బట్ కామెడీలో చాలా టైప్స్ ఉన్నాయి. నార్మల్ కామెడీ, వల్గర్ కామెడీ, కొత్తగా డార్క్ కామెడీ అని వచ్చింది. సో ఈ నార్మల్ కామెడీ అంటే మనం పాత సినిమాలో బ్రహ్మానందం, చిరంజీవి గారు ఏదో చిన్న జోకులు వేసుకుంటూ ఉండేది. అండ్ వల్గర్ కామెడీ అంటే తెలుసు, మనం జబర్దస్త్ ఇట్లాంటి షోలలో చూస్తుంటాం ఈ మధ్య. చాలా ఏవైనా సంబంధాల గురించి, దీని గురించి, దాని గురించి వల్గర్గా, లేకపోతే అన్ఇంటెన్షనల్ జోక్స్ ఇవ్వడం కానీ, అదేమో వల్గర్ కిందకి వస్తుంది. అండ్ వాట్ ఈస్ డార్క్ కామెడీ? డార్క్ కామెడీ అంటే అది ఒక వ్యక్తికి జరిగిన ఒక బాధాకరమైన విషయాన్ని మనం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటికి యాక్సిడెంట్ అయింది, అది చూసి మనం నవ్వడం కానీ, ఓ లోలో ఫెయిల్ అయ్యిండు వాడిని చూసి మనం నవ్వడం కానీ, లేదంటే వాడు చనిపోయిండు అయినా వాడిని చూసి నవ్వడం కానీ, ఆడు ఎందుకు వచ్చిందని చెప్పి, ఇలాంటిదాన్ని డార్క్ కామెడీ అంటారు. ఇది ముఖ్యంగా మనకి నెల్సన్ అనే డైరెక్టర్ మూవీలో అనిపిస్తుంది. అతను పెద్ద తమిళ్ డైరెక్టర్. మీకు మూవీస్ చెప్తే జైలర్ మూవీలో ఉన్నాడు, ప్లస్ మీకు అండ్ డాక్టర్ అనే మూవీ ఉంటుంది, శివకార్తికేయన్, అందులో కూడా ఉంటుంది. ఆయన కూడా డార్క్ కామెడీతో మూవీస్ చేస్తాడు, బట్ కొంచెం సెన్సిబుల్గా ఉంటాయి. కానీ యూట్యూబ్కి ఇలాంటి ఫిల్టర్స్ ఏం లేకపోవడం వల్ల డార్క్ కామెడీ చాలా ఎక్కువైందని చెప్పి అందరు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ టైమ్స్లో ఒక ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ని తప్పుగా ఒక యూట్యూబర్ కామెంట్ చేశాడని చెప్పేసి చాలా రియాక్ట్ అయినారు మన తెలుగులో. లైక్ తెలంగాణలో ఎస్పెషల్లీ సాయిధరం తేజ్ కానీ, వాళ్ళ సీఎం గారు కానీ అతన్ని అరెస్ట్ చేసే రేంజ్కి అయింది. అండ్ అలానే ఇప్పుడు రీసెంట్గా నేషనల్ లెవెల్లో ఒక పెద్ద టాపిక్ మనకి ట్రెండింగ్ అవుతుంది దీని గురించే. అదే వచ్చేసి రణ్వీర్ అలహాబాదీ అనే ఒక యూట్యూబర్ ఉంటాడు. ఆయన వ్లాగ్స్ చేస్తుంటాడు. వ్లాగ్స్ అనడం కన్నా వాటిని మనం పాడ్కాస్ట్ అనొచ్చు. ఆయన మెయిన్గా స్పిరిచువల్, దీనికి సంబంధించిన పాడ్కాస్ట్ చేస్తారు, లేదంటే టెక్నికల్గా వాటి గురించి పాడ్కాస్ట్ చేస్తుంటారు. చాలా మంచి పాడ్కాస్ట్, నేను కూడా వింటాను ఆ పాడ్కాస్ట్లన్నీ. బట్ ఆయన ఒక షోలో రీసెంట్గా జడ్జిగా చేయడం మొదలుపెట్టాడు అన్నట్టు, ఇండియా గాట్ లేటెంట్ అనే షో. అండ్ ఆ షో ఏంటంటే ఇలానే డార్క్ కామెడీని ప్రమోట్ చేస్తూ ఉండే షో అది. అండ్ అందులో కొన్ని ఎపిసోడ్స్ అనేది మెంబర్స్ ఓన్లీ అన్నట్టు. యూట్యూబ్లో కొందరికి మెంబర్షిప్ అనేది కొనుక్కోవాల్సి వస్తుంది. లైక్ 59 రూపీస్ అట్లా ఉంటుంది. ఆ నుంచి స్టార్ట్ అయ్యి మీకు మెంబర్షిప్ అనేది ఉంటుంది. కొన్ని వీడియోస్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఉంటాయి. అలాంటి మెంబర్షిప్ పోడ్కాస్ట్లో ఒక వీడియో ప్లే చేశారు. అందులో అతను పేరెంట్స్ అండ్ సన్కి మధ్యలో ఉన్న బాండింగ్ని కొంచెం రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యేలా కామెంట్ చేస్తాడు. అండ్ అంతేకాకుండా నేను కొంచెం డబ్బులు ఇస్తాను, నువ్వు ఇది ఇస్తావా అని చెప్పి డైరెక్ట్గా అడగడం లాంటివి చేశాడు. దానివల్ల ఏమైందంటే ఆయన కొంచెం చాలా ఎక్కువగానే ట్రోల్కి గురయ్యాడు. అండ్ అది నేషనల్ ఇష్యూలా మారిపోయింది. అండ్ ఇవన్నీ ఓకే, బట్ మనం ఏమనుకుంటున్నాము, ఇది అసలు డార్క్ కామెడీ అనేది అసలు కరెక్టా కాదా అంటే, నా వ్యూకి వచ్చేపటికి మనం ఒక కంట్రీలో ఉంటున్నప్పుడు ఏ కామెడీ అయినా సరే ఆ కంట్రీ ఉన్న రూల్స్, రెగ్యులేషన్, కల్చర్కి ఎప్పుడు ఆపోజిట్గా ఉండొద్దు. అండ్ అది ఎవరిని కించపరిచేలా ఉండకూడదు. ఒకవేళ నువ్వు కామెడీ చేసినావు, బాడీ షేమింగ్ కామెడీ కానీ, ట్రోలింగ్ కానీ చేసినావు, బట్ ఆ ఎదుటి వ్యక్తి దాన్ని తీసుకుంటాడా లేదా అనేది అది అతని పర్సనల్. ఒకవేళ అతను తీసుకోకపోతే నువ్వు తప్పనిసరిగా దానికి క్షమాపణ చెప్పడం కానీ, ఆ చేసిన కామెడీని వెనక్కి తీసుకోవడం కానీ, లేదా వీడియో ఏదైనా ఉంటే దాన్ని డిలీట్ చేయడం కానీ చేయాలి. ఎందుకంటే ఇది ఫ్రీ సొసైటీ కాబట్టి, అండ్ మనది డెమోక్రసీ కంట్రీ కాబట్టి. సో నా వ్యూ ప్రకారం అయితే ఏ కామెడీ అయినా కరెక్టే అంటిల్ ఇట్ ఈస్ ఇన్ ద లిమిట్స్. సో ఒకవేళ లిమిట్ దాటి అని ఏదైనా కామెడీ వచ్చి ఆ కామెడీ వేసిన వాళ్ళకి, అంటే ఆ కామెడీ మనం ఎవరిపైన అయితే ప్రొజెక్ట్ చేసామో వాళ్ళకి ఆ కామెడీ నచ్చలేదు అనుకోండి, పక్క దానికి మనం రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సిందే.
సో ఇప్పుడు వీళ్ళు కూడా రెస్పాన్సిబుల్ తీసుకున్నారని చెప్పి న్యూస్ వస్తుంది బయట. లైక్ ఛానల్ ఇండియా గాట్ లేటెంట్ అనే షోని కంప్లీట్గా ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసినట్టు, అండ్ వాళ్ళకు ఉన్న ఫ్యూచర్ షో లైక్ గుజరాత్లో ఏదో షో ఉందంట అది కూడా డిలీట్ చేసినట్టు, ఇవన్నీ మనకు బయట వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే వాళ్ళు అన్ని లీగల్ టర్మ్స్ కూడా రెడీగా ఉంటామని చెప్పి పోస్టులు అయితే పెట్టారు. బట్ అలా చేసే బదులు ఫస్ట్గానే మనం ఉంటుంది ఫారిన్ కంట్రీలో కాదు, ఇట్ ఈస్ ఇండియా, వీ హ్యావ్ సమ్ వాల్యూస్ అండ్ కల్చర్స్ హియర్. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకొని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఎలా ట్రోల్ చేయాలి, ఎలా ఈ డార్క్ కామెడీని తీసుకోవాలని ఉంటే దెర్ విల్ బీ నాట్ దిస్ మచ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. సో వాళ్ళకి అలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు అన్న అనుకుంటున్నాను. అండ్ యా, సో ఈ టాపిక్ పైన మీ వ్యూస్ ఏంటి? అసలు డార్క్ కామెడీ అనేది కరెక్టేనా? ఒకవేళ డార్క్ కామెడీ కరెక్ట్ కాదంటే అసలు కామెడీ ఎంతవరకు ఉంటే కరెక్ట్? నేను చెప్పిన దాంట్లో ఏదన్నా మీరు యాడ్ చేయాలనుకుంటున్నారా? అవన్నీ మీరు కింద పెట్టండి, వైబ్ అవుదాం మనం కామెంట్స్లో. సో దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మై video. Have a great day. Peace out.